రైతు సోదరులందరూ కూడా హృదయపూర్వక నమస్కారం. అలాగే కాంగ్రెస్ కార్యకర్తలకి నాయకులకి ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ రావడానికి ముఖ్య కారణం మన ప్రీతమ నాయకులు వ్యవసాయ శాఖ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారు మనందరికీ తెలిసిందే. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇలాంటి చాలా శిలాఫలకాలు వేశారు. చాలా చోట్ల ఎన్నెన్నో కార్యక్రమాలు చేస్తామని చెప్పి బోర్డులు పెట్టడం జరిగింది. అవి వచ్చే పరిస్థితి లేకుండానే గవర్నమెంట్ పోవడం జరిగింది. ఈరోజు మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ ప్రాజెక్టును ఒక ప్రత్యేకంగా ఈ ఎంసూరు మండలం పెడతానికి కూడా కారణం ఇక్కడ ఉన్న పరిస్థితుల దృష్ట్యా, అభివృద్ధి చెందే దృష్ట్యా ఏదైతే మనకి బేతిపల్లి కాల ద్వారా ఈ ఎంసూరు మండలానికి ఈ నీళ్ళ ద్వారా అన్ని చెరువులకు కూడా వస్తేనే మనకు తెలుసు, సస్యశ్యామలంగా ఉందని తెలుసు. అలాగే సీతారామ ప్రాజెక్టు ద్వారా కూడా ఈ మండలానికి నీళ్ళు వచ్చే పరిస్థితి ఉంది. దాని ద్వారా ఇక్కడ ఉన్న వ్యవసాయాలు ఏదైతే రైతులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి ఇక్కడ పెట్టడం జరిగింది. ఇది ఇక్కడ నుంచి తుమ్మల నాగేశ్వరరావు గారిని చాలా డిస్టిక్లు అడగడం జరిగింది. మీరు అన్ని ఫ్యాక్టరీలు అక్కడ మన దగ్గర 3 ఫ్యాక్టరీలు ఉన్నాయి మన జిల్లాలో, అసరావుపేట, అప్పారావుపేట, అది కాకుండా ఇప్పుడు మన కల్లూరుగూడెం, అన్ని ఫ్యాక్టరీలు మీరే తీసుకెళ్తే మా డిస్టిక్కి వెళ్ళే పరిస్థితిని అడిగినా సరే ఇక్కడున్న మన సత్యపల్లి మీద ప్రేమతో, ఇక్కడున్న రైతుల మీద ఉన్న ప్రేమతో ఎక్కడ దూర ప్రాంతాలకు వెళ్ళి మన గెలలు అమ్ముకుంటున్నామో ఆ పరిస్థితి రాకుండా ఇక్కడైతే ఫ్యాక్టరీ పెడితే ఈ చుట్టుపక్కల ఉన్న కల్లూరు కానీ పెనుబెల్లు కానీ ఇటైపు వచ్చేవరకు ఆంధ్ర కానీ మొత్తానికి సెంటర్లో ఉంటుందని చెప్పి ఎంసూరు మండలంలో పెడతాం జరిగింది. మేము కూడా చెప్పడం జరిగింది, సార్ ఇక్కడ ఫామ్ ఆయిల్ ఫ్యాక్టరీ ఖచ్చితంగా మీరు పెట్టాలి, ఇక్కడ రైతులకు ఉపయోగపడుతుంది అని చెప్పి మేము కూడా చెప్పాం. ఆయన కూడా వండుకున్నారు. ఎందుకంటే ఈరోజు మన హయాంలో ఏదైతే రాఘమయ్య గారిని ఎమ్మెల్యే గారిని మీరు ఎంతో ప్రేమతో గెలిపించారు, ఆ గెలిపించిన రుణం మీకు తీర్చుకోవడానికి ఈరోజు తుమ్మల నాగేశ్వరరావు గారి ద్వారా ఈ ఫ్యాక్టరీ మనం రావడం జరిగింది. అలాగే 2 మేజర్ ప్రాజెక్టులు ఈరోజు మన నియోజకవర్గంలో, ఒకటి ఫామ్ ఆయిల్ ఫ్యాక్టరీ అయితే ఒకటి ఇంటిగ్రేటెడ్ స్కూల్. దాదాపు కల్లూరులో ఈరోజు మనం ఏదైతే పొంగులేరు శ్రీనివాసరెడ్డి గారి ఆశీస్సులతో ఆయన సహకారంతో చెన్నూరు గ్రామంలో దాదాపు 30 ఎకరాల ల్యాండ్ మనం తీసుకొని అక్కడ 200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ కాలేజీ త్వరలోనే దాన్ని కూడా ప్రారంభిస్తున్నాం. అంటే దానికోసం ఇంటిగ్రేటెడ్ కాలేజీ కోసం మనం 4 మండలాల్లో కూడా తిరగడం జరిగింది ఎక్కడ పెట్టాలని. చివరికి ఎక్కడ కూడా భూమి అనుగా లేకపోవడం వల్ల కల్లూరు మండలంలో శ్రీనివాసరెడ్డి గారి సహకారంతో అది పెట్టాం. అలాగే ఈరోజు తుమ్మల నాగేశ్వరరావు గారు ఏదైతే చెప్పారో ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయాలని, ఆ దిశగానే మేము కూడా ప్రయత్నిస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ పుట్టాం, ఎక్కడే పెరిగా మీ మధ్యలోనే ఉన్నాం, మీ కష్ట సుఖాలు తెలుసుకుంటున్నాం. రైతులు కూడా మనకి సీతారాం ప్రాజెక్టు వచ్చినప్పుడు మనం సర్వే చేసినప్పుడు కూడా రైతులు కూడా చెప్పారు, సార్ మా భూములు దాదాపు 500 నుంచి 600 ఎకరాలు ఈ ఎంసూరు మండలంలో పోతున్నాయి, ఆల్రెడీ గ్రీన్ ఫీల్డ్ అవే పోయినాయి, సింగరేణిలో పోయింది. అట్లా కాకుండా మాకు ఏదో ఒకటి ప్రచారం చేయమంటే ఆ రైతులు పిలిపించి, ఆ కాంట్రాక్ట్ పిలిపించి రైతుల ముందు కూర్చోబెట్టి 1 ఎకరం కూడా రైతులకు పోకుండా దాని డిస్ట్రిబ్యూట్ కెనాల్స్ ఏదైతే ఉన్నాయో, ఇదివరకు ఉన్న బేతిపల్లి కాలువ ఆల్టర్నేట్ కాలువ ఉన్నదో ఏదైతే కెనాల్స్ ఉన్నాయో దాన్నే డెవలప్ చేయండి. ప్రతి గ్రామానికి దాని నుంచి కాలువలు ఉన్నాయి, కొత్త కాలువలు మనం తెలుసుకునే పని లేదు. ఉన్న కాలువల్ని స్ట్రెంథెన్ చేసి ఎక్కడికక్కడ కనుక బాగు చేసినట్టయితే ఈ ఎంసూరు మండలం ప్రతి గ్రామానికి కూడా వాటర్ వచ్చే పరిస్థితి ఉంది. వాళ్ళతో కూడా చెప్పడం జరిగింది. అదే విషయాన్ని మొన్న ఎమ్మెల్యే రాఘమయ్య గారు మన అసెంబ్లీలో కూడా మాట్లాడడం జరిగింది, మీ అందరికీ తెలిసిందే. ఈరోజు ఇక్కడ పామ్ ఆయిల్ ఫ్యాక్టరీ శంకుస్థాపన కార్యక్రమానికి తుమ్మల నాగేశ్వరరావు గారి కృషితో గతంలో ఆగిపోయింది. తుమ్మల నాగేశ్వరరావు గారి పట్టుదలతో ఇక్కడ ఎంసూరు మండలంలో 5,000 ఎకరాలు పామాయిల్ సాగు చేస్తున్నారు రైతులు. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే రాఘమయ్య దయానంద్ గారి ఆధ్వర్యంలో తుమ్మల గారు పట్టుదలతో ఎంసూరు మండలానికి ఎన్నో సేవలు చేశారు. అపర భగీరథుడు అనే పేరంటే ఎంసూరు మండలం ఒక కరువు కాటకాలతో ఉండే మండలాన్ని ఇవాళ సస్యశ్యామలం చేశారు. అలాగే ఇక్కడ పామాయిల్ ఫ్యాక్టరీ కడితే రైతులందరికీ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. అలాగే గ్రీన్ ఫీల్డ్ ఎగ్జిట్ కూడా ఆ రోజు తుమ్మల నాగేశ్వరరావు గారి దగ్గరికి మేము అఖిలపక్ష కమిటీ వేసుకొని వెళ్తే కూడా మా ముందే నితిన్ గడ్కరీ గారితో, గిరిధర్ కలెక్టర్ గారితో ఢిల్లీలో ఉంటే మాట్లాడి ఇవాళ ఎంసూరు మండలం పక్కన 4 మండలాలలో కూడా ఎగ్జిట్ రావడం చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ కల్లూరుగూడెం గ్రామ ప్రజలందరికీ కూడా ప్రత్యేకమైన అభినందనలు చెబుతున్నాం. ఇంకోటి ఏంటంటే ఇక్కడ దారిచ్చిన రైతులకు కూడా ప్రత్యేకమైన అభినందనలు చెబుతున్నాం. మాది కల్లూరుగూడెం అండి. నా పేరు రామరెడ్డి. ఈ గ్రామానికి 42 ఎకరాల భూమి పామాయిల్ ఫ్యాక్టరీకి ఇచ్చామండి మేము. దీన్ని ఎమ్మెల్యే రాఘమయ్య గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు పట్టుబెట్టి ఈ ఫ్యాక్టరీ నిర్మాణానికి ఏర్పాటు చేస్తున్నారండి.
కల్లూరుగూడెం రైతాంగం మొత్తం ధన్యవాదాలు తెలియజేస్తున్నారండి. మాకు మొత్తం ఈ మండలం మొత్తం పామాయిల్ వేస్తున్నారండి. తుమ్మల నాగేశ్వరరావు రాఘమయ్య గారు పట్టుబట్టి ఈ ఫ్యాక్టరీని నిర్మిస్తున్నారండి. వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు.